బంధమై నన్ను వీడిపోని అనుబంధమై, దేవుడు కలిపిన బంధమై నన్ను వీడిపోని అనుబంధమై, నన్ను మనువాడి అనువనువున తనువున ప్రేమను పెంచుకొని, ఏ కష్టమైన సుఖమైన అన్ని సమముగా పంచుకొని, నా క్షేమమే కోరుతూ నా తల్లిదండ్రిని తలపించావే. శ్రీమతి నా శ్రీమతి, శ్రీమతి నా శ్రీమతి, శ్రీమతి నా శ్రీమతి, నీ సేవలోన తరించని ఈ జన్మకి. శ్రీమతి నా శ్రీమతి, శ్రీమతి నా శ్రీమతి. నిండిపోయినప్పటికీ అసలు మెడల్స్ కోసమే ఒక ఇల్లు ప్రత్యేకంగా కట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్సవం జరుపుకోవడం అనేది ఎంతో వారింట ఎంత ముద్దుగా పెరిగావో కోయిలా, అందరి నిడిచి అడుగేశావే నా జీవితంలో దేవత. నా అందం హోదా ఆస్తుల కంటే నాపై నమ్మకముంచావే, నా వాళ్ళని నీ వాళ్ళుగా భావించి ప్రేమించే గంగవైనావి. నేను అలిసిపోయి వస్తే నన్ను అమ్మల నాలించి, నేను సమస్యలో ఉంటే నాకు నాన్నగా బలమిచ్చి, కలివిలేములున్నా నీది కన్న బిడ్డ ప్రేమ, స్వార్థమసలు లేని స్నేహితురాలివి నీవమ్మా. సర్దుకుపోయి బతకడంలో నువ్వు త్యాగానికి ఆదర్శమైనవే. శ్రీమతి నా శ్రీమతి, శ్రీమతి నా శ్రీమతి. నా ఇష్టాలని నీ అలవాట్లుగా మార్చుకున్నవే ఓ చెలి, తప్పు చేసినా తక్కువ చేసిన మన్నించావే నా సఖి. నా పనులల్లో ప్రయాణంలో నా మేలు గోరి పూజిస్తావే, అర్ధరాత్రి నేను తలుపు తట్టిన మెలకువతోనే ఉంటావే. ఒక చీర తెస్తే చాలు చూసి మురిసిపోతావమ్మా, కొంచెం నిన్ను పగిడితే చాలు లోకం మరిసిపోతావమ్మా. కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుంటావమ్మా, ఇల్లు చక్కదిద్దే బాధ్యత తీసుకుంటావమ్మా. కష్టమంతా నీ కడుపులో దాచి చిరునవ్వులే చిందిస్తూ ఉంటవి. శ్రీమతి నా శ్రీమతి, శ్రీమతి నా శ్రీమతి.
వంశాభివృద్ధికి ఆధారం నీవైనను నాన్నను చేశావే. అమ్మ ప్రేమను వాలి ప్రేమను సమపాలల్లో చూపావే. నా కోపాన్ని భూదేవంతా సహనంతో ఓర్చుకున్నావే. ఆకాశమంతా ప్రేమను పంచి నా కలిని తీర్చావే. పంచభూతాలనే మించిన నీ మనసు కుటుంబ బాధ్యతలో తల వంచవని తెలుసు. నిన్ను మించి నన్ను అర్థం చేసుకునేదెవరు? మంచి చెడులు నీలా నాతో పంచుకునేదెవరు? నా కంటి పాపములు చూసుకుంటానే నా కన్నులు మూసే వరకు. ఎన్నో జన్మల పుణ్యము నీ ఆలినగుట అదృష్టము. ఎన్నో జన్మల పుణ్యము నీ ఆలినగుట అదృష్టము. నా శ్రీవారు మీ ప్రేమ ముందు ఈ ఆస్తులు సరిరావు. మీరు నాకై చూపి తపనకి ఈ జన్మలు సరిపోవు. మీలా అర్థం చేసుకునే భక్తుండగలోటే ఉందంట. బంధమే ఈ బంధమే ఆలు మగల సంబంధమే. బంధమే ఈ బంధమే తను ఉన్న లేకున్న వీడిపోని అనుబంధమే. తను ఉన్న లేకున్న వీడిపోని అనుబంధమే. తను ఉన్న లేకున్నా వీడిపోని అనుబంధమే. మల్లె ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వెళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే. ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే. ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే. కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే. తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట. అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే. ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే. ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే.
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే. మన కార్యక్రమ పెద్దలు విజయగోపాల్ గారు, శారద గారు 50 సంవత్సరాల పెళ్లిదిన సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్లు బోయినపల్లి పేరు చెప్తే విజయకుమార్ చెప్తే ఎంతమంది ఉంటారు. నేనైతే ఒక్కనే పిఆర్ నుంచి గెలిచిన విజయకుమార్ పేరు చెప్తే కూడా మన బోయినపల్లి అనగానే ప్రతి ఒక్క వ్యక్తులు ఎక్కబడతారు. మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, మంచి ఇది కాబట్టి అన్న ఆరోగ్యంగా ఉండి ఇంకెన్నో అమ్మ కూడా మనకి సైక్లింగ్లో కూడా వచ్చిన అమ్మ కూడా ధన్యవాదాలు. లక్ష్మణ్ చెప్పినట్టుగా పాల్గొంటుంది. మీ ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తాం, ఇంత కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పెద్దవాళ్ళు కాకపోతే ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్నది నాకు రావడానికి పోవడానికి ఏది విషయంలో అనుకోవటం నేను పెద్దగా అసోసియేట్ అవ్వలేకపోయినాను. కానీ విజయ్ కుమార్ గారి గురించి అందరూ ఎంతసేపటి సైకిల్ 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 అని చెబుతున్నారు కానీ ఇంకేం మాట్లాడతలేదు. ఆయనకి అది తప్ప ఇంకేం తెలియవా? ఎందుకంటే నాకు ఉన్న గత 10 సంవత్సరాల అసోసియేషన్ అతనితోటి ఇవాళ 50వ సంవత్సరము వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటారు. ఎంతో మంది 50 జరుపుతారు, ప్లాటినం జూబ్లీ కూడా చేసుకుంటారు. కానీ హౌ బెస్ట్ దే ఎంజాయ్ ద లైఫ్, అది భార్యాభర్తల అనుబంధం ఏ రకంగా ఉన్నది అనేది అది ముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయం ఈ రోజున జనరేషన్స్ లో 50 years సెలబ్రేషన్ చేసుకుంటామంటే చాలా పెద్ద గొప్ప విషయం. మనం పద్ధతి చాలా నాకు చక్కగా మంచి వ్యక్తి, ప్రేమతో పలకరిస్తాడు. మా అత్త గురించి చెప్పాలంటే సికింద్రాబాద్లో ప్యాడేజ్లో ఉన్నప్పుడు అంత యాక్టివ్గా ఉండేది కాదు. ఇల్లు వాకిలి ఆమె 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 కథ ఆమె సంసారం. ఇక్కడ అయినా కానీ మా ఇంటి ముంగటికి సైకిల్ తీసుకొని పోతుంటాడు. అయితే నేను అడుగుతా అనగానే మా వాళ్ళు కూడా ఆస్ట్రేలియాలో ఉన్నారు, మా వాళ్ళు కూడా మా డాటర్ కూడా ఆస్ట్రేలియాలో ఉంది అంటే చెప్పాడు, అడ్రస్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఏంటిదంటే మనం ఈ సీనియర్ సిటిజన్ ఆఫీస్ అనేది ఏంటంటే కదా మనకు అన్ని అయిపోయినాక వారికి వృద్ధాప్యం లేదు, నవయవ్వనంతో తొలికిసలాడుతూ ఉంటారు. ఈ సందర్భంలో మన సీనియర్ సిటిజన్స్లో ఒక కవి పుట్టుకొచ్చాడు, పి బక్కారెడ్డి అని పేరు. ఈ రోజుల్లో ఎక్కడ చూసి ఒక పేరులోని విజయం ఉంది. ఆ విజయం ఎట్లా వచ్చిందంటే శారద అంటే మరి విజయ్ కుమార్ శారద లేక 7 అడుగులు 50 వసంతాలు. ఈ సభావేదిక మీద ఉన్న పెద్దలందరికీ గుప్పెడు గుండెల కృతజ్ఞతాభివందనాలు. అందుకున్నాం విజయ్ కుమార్ గారి ఆహ్వానాల చరవాణి సందేశాలు. ఈ సభావేదికను చూస్తే ఇది సాయం సంధ్యావేళ ఆకాశంలో నక్షత్రాలు, లైట్ వెలుగు చూస్తుంటే చందమామ, ఆకాశం ఏ విధంగా అయితే మన రాత్రిపూట వెన్నెలు కనిపిస్తుందో ఈ సభావేదిక నాకు ఆ విధంగా కనిపిస్తుంది. ఈ సాయం సంధ్య సమయం అక్కడ కైలాసంలో కాలి అందరు గజ్జలు గల్లు గల్లు మన నాట్యహేలతో కైలాస నగరి ఉంది కానీ పేరుతో పరిచయం లేదు, వారి భార్య గారు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది నిజంగా. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవాళ 50 వసంతాలు జరుపుకున్నారంటే మనం కూడా అలాగా అన్యోన్యతగా ఈ యొక్క పరివారాలు ఎందుకంటే అలాగా ఉండాలని మనకు ఒక ప్రేరణ. మరి ఆ ప్రేరణ అండ్ స్పెషల్గా ఇక్కడ మనకు వచ్చిన గెస్ట్ లక్ష్మారెడ్డి గారికి. సో ఈయన పరిచయం అవడానికి కారణం మెయిన్ మా తాతయ్య అనమాట. అండ్ వీళ్ళు ఇద్దరు కూడా సైక్లింగ్ చేయడం కానీ చాలా స్పోర్టివ్గా ఉంటారు. సో ఆయన వల్ల నాకు లక్ష్మారెడ్డి సార్ గారు పరిచయం అయ్యారు. అండ్ తాత గురించి చెప్పాలి అంటే చాలా ఎంకరేజ్మెంట్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటాడు తాత మాకు. అమ్మమ్మ అంటే ఇంకా చాలా కేరింగ్, ఎప్పుడైనా వెళ్తే కానీ చేస్తే కానీ వండడం కానీ చేయడం కానీ ఎప్పుడు అలాంటి పెట్టడం కానీ ఉంటుంది. అండ్ ఆనందంగా ఉన్నది. మన ముఖ్య అతిథులకు ముఖ్యంగా నా ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మారెడ్డి గారి ప్రోత్సాహంతోనే నేను స్పోర్ట్స్లో ఇన్ని మెడల్స్ సాధించగలిగాను.
ఆయన 60 ఏళ్లకు సైకిల్ తీసుకుంటే నేను 70 ఏళ్ళకు సైకిల్ తీసుకున్నాను. సైకిల్ తీసుకున్నాక ఇద్దరం కలిసి కొన్ని 1000 కిలోమీటర్లు రన్నింగ్ చేసినాం, సైకిల్ తొక్కినాం. సో ఈ సైకిలింగ్ కాకుండా ఈ మాస్టర్స్ అథ్లెటిక్లో కూడా ఇద్దరిని దించేసింది మా భార్య నన్ను. దాంట్లో కూడా స్టేట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్లో గచ్చిబౌలిలో కాంపిటీషన్ అయింది, స్టేట్ లెవెల్ కాంపిటీషన్. వరంగల్లో కాంపిటీషన్ అయింది. సారు, లక్ష్మారెడ్డి సారు, నేను, మా మిస్సెస్ అక్కడ కూడా ఆమెకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. గచ్చిబౌలిలో కూడా 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. మొన్న ఈ మధ్య లాస్ట్ కాంపిటీషన్ రైల్వే ఏమంటారు రిక్రూటింగ్ క్లబ్ రైల్వే ఆర్ఆర్సీ గ్రౌండ్లో పెద్ద కాంపిటీషన్ అయింది. చాలా టఫ్ కాంపిటీషన్ ఉండే. నాకు చాలా స్ట్రగుల్. తల్లిని తండ్రిని సేవించుకుంటే బ్రతికి ఉన్నప్పుడే కొడకా, తల్లిని తండ్రిని సేవించుకుంటే బ్రతికి ఉన్నప్పుడే కొడకా, పోయాక చేసేవి కర్మలే తప్ప లాభమేమున్నది కొడకా, వారు పోయాక చేసేవి కర్మలే తప్ప లాభమేమున్నది కొడకా, ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా, ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా, కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడకా, నీవు కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడకా, పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా, పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం, ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం, చెయ్యందుకుందాం చిగురముత ధైర్యమై భరోసానిద్దాం పద మనోబలమై, మనుషులం మనందరం ఏకాకులం కాది యౌవరం, మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం, ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం, ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం. ఏ రక్తబంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం, ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం, ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం, వేరెవరి హాయికో జోలాలి పాడడం ఆహాయం కవరం, ఏమో ఏమో ఏ
ఎన్నెన్నో పుట్టించేస్తుంది, ఖాళీగా ఉండలేని కాలమిది. మనసైన దాన్ని మాయం చేస్తుంది, తప్పించుకోలేని జాలమిది. ఆ లోటు తీర్చగా ఇప్పుడు ఎప్పుడు మనం ముందుందా, కష్టాల బరువును తేలిక పరిచే భుజం మనమోదా. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాల్చుకుందా. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టిల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party.